హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఇండియన్ స్పేస్ జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మన మైండ్లో గుర్తొచ్చేది ఇస్రో. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 ఇలా ఎన్నో మిషన్స్తో ఇండియా ఎంటైర్ వరల్డ్కి మన క్యాపబిలిటీని ప్రూవ్ చేసింది. బట్ ఇమాజిన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ఒక ప్రైవేట్ స్టార్టప్ ఇండియా నుంచి రాకెట్ బిల్డ్ చేసి శాటిలైట్స్ని స్పేస్లోకి లాంచ్ చేస్తే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఒక డ్రీమ్ లాగా అనిపించింది. కానీ హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఒక స్టార్టప్ ఆ డ్రీమ్ని రియాలిటీగా మార్చింది. ఆ స్టార్టప్ పేరు స్కైరూట్ ఏరోస్పేస్. టుడే స్కైరూట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఇన్ ఇండియా. మరి ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఫౌండర్ ఎవరు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఇండియన్ హిస్టరీని ఎలా మార్చింది? లెట్స్ డిస్కస్ ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద స్కైరూట్ ఏరోస్పేస్. ఇండియా స్పేస్ బిఫోర్ స్కైరూట్. స్కైరూట్ స్టార్ట్ చేయడానికి ముందు మన ఇండియన్ స్పేస్ హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. 1969లో ఇస్రో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి డెకేడ్స్ వరకు ఇండియన్ స్పేస్ మిషన్స్ అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా ఇస్రో లీడ్ చేసేది. రాకెట్ లాంచ్ చేయాలన్నా, శాటిలైట్ స్పేస్లోకి పంపించాలన్నా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్రోదే. ప్రైవేట్ కంపెనీ రోల్ ఏంటంటే కొన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వరకే, రాకెట్ బిల్డ్ చేయడం, లాంచ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే అప్పట్లో ప్రైవేట్ స్పేస్ సెక్టర్కి పర్మిషన్స్ కూడా చాలా లిమిటెడ్. కానీ వాళ్ళు మొత్తం మారుతుంది. అమెరికాలో చూసుకుంటే స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, రాకెట్ ల్యాబ్ ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ స్పేస్ ఇండస్ట్రీస్ని కంప్లీట్గా చేంజ్ చేశాయి. అదే టైంలో ఇండియాలో కూడా రెవల్యూషన్ స్టార్ట్ అవ్వాలని కొంతమంది ఇంజనీర్స్ అనుకున్నారు. ఇయర్ 2018, హైదరాబాద్ సిటీ. ఇస్రోలో వర్క్ చేస్తున్న ఇద్దరు టాలెంటెడ్ ఇంజనీర్స్, పవన్ కుమార్ చందన్ అండ్ నాగ్ భరత్ దాకా, ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళకి ఇస్రోలో మంచి కెరియర్ ఉంది, స్టేబుల్ జాబ్ ఉంది, కానీ వాళ్ళకి శాలరీ కన్నా పెద్ద డ్రీమ్ ఉంది. ఇండియాలో ప్రైవేట్ సెక్టర్ కూడా వరల్డ్ క్లాస్ రాకెట్స్ బిల్డ్ చేయాలి, స్పేస్ యాక్సెస్ని ఎఫర్టబుల్ చేయాలి. ఈ విజన్తో వాళ్ళిద్దరూ స్కైరూట్ ఏరోస్పేస్ని ఎస్టాబ్లిష్ చేశారు. కంపెనీ మిషన్ సింపుల్, ఓపెన్ స్పేస్ ఫర్ ఆల్. అంటే స్పేస్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కాకుండా, గవర్నమెంట్ ఏజెన్సీస్కి మాత్రమే కాకుండా స్టార్టప్స్, యూనివర్సిటీస్, ప్రైవేట్ కంపెనీస్ అందరికీ యాక్సెసిబుల్ అవ్వాలని. ఈ స్టోరీలో మెయిన్ హీరోస్ పవన్ కుమార్ చందన్, నాగ్ భరత్ దాకా. వాళ్ళిద్దరూ ఇస్రోలో సైంటిస్ట్, రాకెట్ ఇంజనీరింగ్ మీద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డైలీ రాకెట్ డిజైన్ చేస్తారు, లాంచింగ్ మిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేశారు. ఫ్యూచర్లో స్మాల్ శాటిలైట్స్ డిమాండ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, కానీ లాంచింగ్ ఎక్స్పెన్సివ్, వెయిటింగ్ టైం ఎక్కువ. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. వై నాట్ బిల్ట్ ఏ ప్రైవేట్ కంపెనీ డెడికేటెడ్ ఫర్ శాటిలైట్ లాంచర్స్? ఐడియా సింపుల్, ఎగ్జిక్యూషన్ ఇంపాసిబుల్. జాబ్ వదిలే స్టార్ట్అప్ చేయడం అంటే హ్యూజ్ రిస్క్. ఇన్కమ్ గ్యారంటీ లేదు, సక్సెస్ గ్యారంటీ లేదు, ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ. స్టిల్ వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. ఎందుకంటే గ్రేట్ కంపెనీస్ ఆర్ బిల్ట్ బై పీపుల్ హూ బిలీవ్డ్ ఇంపాసిబుల్ ఇన్ డ్రీమ్స్. 2018లో హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయింది. వై ద నేమ్ స్కైరూట్? చాలా మంది అడిగారు, స్కైరూట్ అనే నేమ్ ఎందుకు? స్కై రిప్రజెంట్ స్పేస్, రూట్ రిప్రజెంట్ ఫౌండేషన్, మీనింగ్ బిల్డ్ ద ఫౌండేషన్ టు రీచ్ స్పేస్. సింపుల్ నేమ్, పవర్ఫుల్ విజన్. కంపెనీ ట్యాగ్ లైన్ ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్. అంటే స్పేస్ అనేది గవర్నమెంట్కి మాత్రమే కాకుండా ఎవ్రీ స్టార్టప్కి, ఎవ్రీ యూనివర్సిటీకి, ఎవ్రీ కంపెనీకి యాక్సెసిబుల్గా ఉండాలని. ఇనీషియల్ స్ట్రగుల్స్. స్టార్టప్ స్టార్ట్ అయింది, కానీ ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. లిమిటెడ్ ఫండింగ్, స్మాల్ ఆఫీస్, ఫ్యూ ఇంజనీర్స్, నో లాంచ్ ప్యాడ్, నో ఫ్యాక్టరీస్, నో ప్రీవియస్ ప్రైవేట్ రాకెట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆస్కింగ్ క్వశ్చన్, ఇస్రో చేయలేనిది మీరు ఎలా చేస్తారు? కానీ ఫౌండర్స్ ఆన్సర్ సింపుల్, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. డే అండ్ నైట్ వర్క్, టెస్టింగ్, డిజైనింగ్, లీడింగ్, ఇంప్రూవింగ్, ఫెయిల్యూర్, అగైన్ టెస్టింగ్, అగైన్ ఇంప్రూవింగ్. ఇది స్కైరూట్ కల్చర్. కంపెనీలో ఉన్న ప్రతి ఇంజనీర్కి ఒక్కటే టార్గెట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని బిల్డ్ చేయాలి. బిగ్గెస్ట్ ఛాలెంజ్, రాకెట్ బిల్డ్ చేయడం అంటే మొబైల్ యాప్ డెవలప్ చేయడం కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఇన్ ద వరల్డ్. థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, పవర్ఫుల్ ఇంజిన్స్, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్. స్మాల్ మిస్టేక్ అయినా మిషన్ ఫెయిల్ అవ్వచ్చు. కానీ స్కైరూట్ టీమ్ నెవర్ స్టాప్. ఎవ్రీ ఫెయిల్యూర్ బికేమ్ ఏ లెసన్, ఎవ్రీ టెస్ట్ బికేమ్ ఏ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. ద టర్నింగ్ పాయింట్ 2020 నుంచి కంపెనీ ర్యాపిడ్గా గ్రోత్ అవడం స్టార్ట్ అయింది. ఓన్గా రాకెట్ ఇంజిన్ డెవలప్ చేశారు, 3D ప్రింటెడ్ ఇంజిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్ని యూజ్ చేశారు. దాంతో ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇండియన్ ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టంలో స్కైరూట్ నేమ్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది. ఫైనల్గా 18th November 2022 మిషన్ నేమ్ ప్రారంభ్, రాకెట్ నేమ్ విక్రమ్ ఎస్. ఈ లాంచ్తో ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇండియా నుంచి లాంచ్ అయిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇది. ఈ సక్సెస్ తర్వాత వరల్డ్ మొత్తం స్కైరూట్ వైపు చూసింది. July 18, 2026 ఈ డేట్ ఇండియన్ స్పేస్ హిస్టరీలో ఒక హిస్టారిక్ మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఒక స్మాల్ స్టార్టప్ ఇవాళ ఎంటైర్ వరల్డ్ అటెన్షన్ని తన వైపుకు తిప్పుకుంది. అదే స్కైరూట్ ఏరోస్పేస్.
ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ డ్రీమ్ని రియాలిటీగా మార్చింది. ఎగ్జాక్ట్లీ 12:05 PM ఇండియన్ స్టాండర్డ్ టైం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ పవర్ఫుల్గా లిఫ్ట్ ఆఫ్తో ఆకాశాన్ని చీల్చుకుంటూ స్పేస్ జర్నీని ప్రారంభించింది. లాంచ్కు ముందు 35 మినిట్స్ టెక్నికల్ హోల్డ్ వచ్చిన స్కై రూట్ ఇంజనీర్స్ కామ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మిషన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. 3, 2, 1 లిఫ్ట్ ఆఫ్. ఆ ఒక్క మూమెంట్ మిషన్ కంట్రోల్లో ఉన్న ఇంజనీర్స్ ఫేస్లో టెన్షన్, కానీ రాకెట్ లాంచ్ అయిన వెంటనే ఆ టెన్షన్ మొత్తం హ్యాపీనెస్గా మారింది. దిస్ వాజ్ నాట్ జస్ట్ అనదర్ రాకెట్ లాంచ్, దిస్ వాజ్ బిగినింగ్ ఆఫ్ న్యూ ఎరా. ఒక స్మాల్ ఆఫీసులో స్టార్ట్ అయిన డ్రీమ్ ఇవాళ ఇండియన్ ప్రైవేట్ స్పేస్ రెవల్యూషన్కి సింబల్ అయింది. స్కై రూట్ ప్రూవ్ చేసింది డ్రీమ్కి లిమిట్స్ ఉండవు. విజన్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్ ఉంటే ఆకాశం కూడా లిమిట్ కాదు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ద స్టోరీ ఆఫ్ ఎ కంపెనీ, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ న్యూ స్పేస్ ఏజ్. జై హింద్, జై భారత్.